రష్మిక మందన ఇండైరెక్ట్గా పుష్ప పార్ట్ 3కి ఒక హింట్ ఇచ్చింది అన్నట్టుగా ఒక సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. అయితే చెన్నైలో తను మాట్లాడుకుంటూ నా లైఫ్ అంతా దీంట్లోనే అయిపోతుంది అన్నది. అసలు అలా ఆ మాట అనడానికి గల రీజన్ ఏంటి? అదే ఆమె వర్ణిస్తూ చెప్పింది అనమాట. అంటే నా లైఫ్ తిరిగి చూసుకుంటే ఇట్లా అయిపోతుంది, పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 అని చెప్పి ఆ పుష్ప 3 కూడా ఉందని చెప్పి హింట్ ఇచ్చారనమాట. అంటే ఆమె టైం అంతా ఈ సినిమాకి అయిపోతుంది కెరీర్ చూసుకుంటే అని చెప్పి, ఇంకా వేరే ఏమైనా చేసే ఇంట్రెస్ట్ కూడా ఆమెకు లేనట్టుగా అని చెప్పింది. సో మరి ఇప్పుడు పుష్ప 2 తర్వాత దాని నుంచి పుష్ప 3 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందని ఆమె క్లారిటీ ఇచ్చేసింది. అంటే ఆమెకు తెలియకుండా ఉండదు కదా పుష్ప 3 సినిమా ఉందా లేదా అని చెప్పి. సో అది ఇక్కడ లీక్ చేసేసింది అనమాట. ఇప్పుడు అది మొత్తం కూడా సోషల్ మీడియాలో ఆ వీడియోని పెట్టి అమ్మో పుష్ప 3 కూడా ఉందా అని చెప్పి, అంటే పుష్ప 2 ట్రైలరే కొద్దిగా డిసప్పాయింట్ చేసింది జనాల్ని. సో ఇదే వర్కౌట్ అవుద్దో లేదో అని డౌట్లో ఉన్నారు ఇప్పటికే. దీన్ని అంటే వీళ్ళు చేసే ప్రమోషన్స్ వీటికి ఇప్పటికే చాలా అవుతుంది మొత్తం కూడా. సో జనాలు మళ్ళీ దానికోసం ఆగి మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ కోసం మళ్ళీ అంత దూరం ఆగుతారా, మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాలు హీరో బలైపోతారని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే బాహుబలి పార్ట్ 1కి బాహుబలి పార్ట్ 2కి ఎంత గ్యాప్ ఉన్నప్పటికి కూడా ఆ సస్పెన్స్ని ఉంచగలరు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు అండ్ పుష్ప పార్ట్ 1లో పెద్దగా ట్విస్ట్లు ఏమి ఉండే, ఆయన ఎట్లా రిచ్ అయ్యిండు అండ్ యాక్చువల్లీ స్టోరీ అయిపోద్ది. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ హైప్స్ నడుస్తున్న ట్రెండ్ లో పెట్టాలని ఒకటి అటాచ్ చేసి పెట్టారనమాట ఆ స్టోరీ, బన్వర్ సింగ్ స్టోరీని. అయితే సో మరి ఇప్పుడు ఇక్కడ బన్వర్ సింగ్ స్టోరీ కూడా అయిపోద్ది కాబట్టి మరి నెక్స్ట్ ఇంకెవరన్నా ఇంకా పెద్ద విలన్ తీసుకొస్తారు ఇంటర్నేషనల్ లెవెల్లో. మరి ఆ పుష్ప అనేవాడు ఎక్కడ స్టాప్ అవుతాడు, తను చనిపోయినాక స్టాప్ అవుతాడు క్యారెక్టర్ చనిపోయిన తర్వాత. సో మరి ఈ సినిమాలోనే అంత అయిపోద్దా కదా, మళ్ళీ పార్ట్ 3కి పొడిగిస్తారా? అలాగే KGF 2 తర్వాత ఎండింగ్ లో వస్తుంది KGF చాప్టర్ 3 అని. సో మరి దీనికి కూడా అదే విధంగా చాప్టర్ 3 అదే పార్ట్ 3 అనేది వస్తుందంటే కనుక నిజంగా అటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ముందు టెన్షన్ పడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా తీయడానికి 3 ఏళ్ళు టైం తీసుకున్నారు, మళ్ళీ అది ఇంకెంత టైం పట్టిద్దో, నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడు అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన కూడా ఇంకేం సినిమా అనౌన్స్ చేయాలి, ఏదో త్రివిక్రమ్ గారితో వస్తుందని మాటలో ఉంది కానీ అఫీషియల్ ఏ పూజా కార్యక్రమం ఏం చేయాలి. ఇది రిలీజ్ అయిన తర్వాత దానిపైన ఆలోచిస్తారు అల్లు అర్జున్ గారి అనౌన్స్మెంట్ అంతా కూడా. సో మరి ఇది వచ్చి సక్సెస్ అయ్యి తర్వాత పార్ట్ 3 కూడా లీడ్ ఉంటుందా లేదా అనేది ఆ సినిమా చూసి తెలుసుకోవాలి. అంటే మనము ట్రైలర్ చూస్తే దీని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా, ఒక ఎర్రచందనం చెక్కలు పెట్టి ఒకరిని దహనం చేస్తూ ఉంటారు. అది చాలామంది రష్మిక మందన అనే శ్రీవల్లి అని అనుకుంటున్నారు. అంటే పార్ట్ 3 ఉంది అంటే అది ఖచ్చితంగా శ్రీవల్లి కాదు అనుకోవచ్చు ఒక విధంగా. అట్లా ఎవరో పొలిటీషియన్ చనిపోయారు అక్కడ, అది అక్కడ నుంచి కథ లీడ్ అవుద్దని చెప్పి అనుకుంటున్నారు. మరి అసలు అక్కడ ఎవరున్నారు, ఏమేమి ఉందా, ఇంకెవరన్నా దీనికి ఆపోజిట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? అక్కడైతే ఆ ఫ్రేమ్ లో హీరో ఎక్కడ కనిపించలేదని తెలుస్తుంది. మరి అసలు అది ఎందుకు వచ్చింది ఆ సీను అనేది మరి మూవీ చూస్తే. అదే అంటే ఇన్ కేస్ అది ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మనం పార్ట్ 1 చూస్తున్నాం, పార్ట్ 2 ఇట్స్ ఓకే, పార్ట్ 2 వరకు బాగుంది. ఇందులోనే మనకి ఇంటర్నేషనల్ అన్నట్టుగా క్లియర్ కట్గా తెలిసిపోతుంది. యాక్చువల్లీ ఏదన్నా ఒక సినిమా నిజానికి కొన్ని సినిమాలు పార్ట్ 1లోనే ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు, బట్ ఏదో తీయాలా కదా ఇంకో పార్ట్ తీయాలా అన్నట్టుగానే తీస్తున్నట్టు ఉంది తప్పించి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది తీసినట్టు అనిపించట్లేదు. మీరేమంటారు? అదే ఇప్పుడు ఓకే పార్ట్ 2 ఎట్లా కొట్ల హైప్ తీసుకొచ్చారు, సో మళ్ళీ ఇక్కడతో ఆపేస్తే బెటర్. మళ్ళీ 3ని కావాలని పొడిగించకుండా ఇక్కడతో స్టోరీ ఎండ్ చేసేస్తే దీనికి రావాల్సిన రికార్డు వస్తుంది బాగుంటే కనుక. సో మళ్ళీ ఇంకా రికార్డు వచ్చింది కదా ఇంకా అత్యాశకు పోయి పార్ట్ 3 అంటే కనుక జనం అయితే విసిగిపోతారు ఖచ్చితంగా.